ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హలో లక్ష్మి, నిన్న రాత్రి నాతో సవాలు చేసి తెల్లవారుగానే సైడ్ చేసావేంటి? తప్పుకుందామనా లేక తప్పించుకుందామనా? సీన్ చూస్తుంటే అలాగే ఉంది మనీషా. రాత్రేమో వీరవనితల శపథం చేసింది, పొద్దున్నే సీతమ్మల పిల్లలకి లవకుశలు వేషాలు వేయించి మ్యాటర్ని పక్కదారి పట్టించింది. చూసాం, పొద్దున్నే నీ పెర్ఫార్మెన్సు, పిల్లల పెర్ఫార్మెన్సు, ప్రైజులు, మిత్రతో సెల్ఫీలు అన్నీ చూసాం. చాలా తెలివిగా ప్లే చేస్తున్నావు లక్ష్మి. అంతగా తప్పించుకోవాలనుకుంటే తప్పుకో, తప్పు చేశాను అని ఒప్పుకొని. తప్పు చేసి తప్పించుకోవాలనుకునేదాన్నే అయితే సవాల్ చేసేదాన్నే కాదు. ఈ లక్ష్మి ప్రాణం పోయినా మాట తప్పదు. గుడ్, వెరీ గుడ్. అయితే సవాల్కి సిద్ధం అన్నమాట. ఆల్రెడీ డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకున్నాం. ఇప్పుడు వెళ్తే టైంకి రీచ్ అవ్వచ్చు. మేం రెడీ. నువ్వు రెడీనా? నేను కూడా రెడీ. నీ కొడుకు రెడీనా? నేను రెడీ అమ్మా. అమ్మా, ఎక్కడికో వెళ్ళాలన్నావు కదా, వెళ్దామా? వెళ్దాం జున్ను. నువ్వు అక్కడ వెయిట్ చేయి, నేను వస్తాను. సరే అమ్మా. తప్పుకోవడానికి మీరు నా మీద వేసింది మామూలు నింద కాదు. నా క్యారెక్టర్ని అసాసిన్ చేశారు. నా కొడుకు వారసత్వాన్ని ప్రశ్నించారు. వాడి రక్తాన్ని అనుమానించారు. మిత్రగారి భార్యగా, నందన్ వంశం కోడలిగా, జున్ను తల్లిగా మీరు వేసిన నిందను ఎప్పటికీ సహించను, క్షమించను. మాది నిందో నిజమో కాసేపట్లో తేలుతుంది. తేలాల్సింది ఆ ఒక్క లెక్క మాత్రమే కాదు. నన్ను ఆయనకి దూరం చేయాలని చూస్తున్నారు. అది తేలుస్తాను. నన్ను ఈ ఇంటి నుంచి పంపించాలనుకుంటున్నారు. అది తేలుస్తాను. నా స్థానంలోకి నువ్వు రావాలనుకుంటున్నావు. అది కూడా తేలుస్తాను. నువ్వు అన్ని లెక్కలు తేలుస్తుంటే నేను చేతులు కట్టుకుని ఉంటానా లక్ష్మి? నిన్ను మెడ పట్టుకుని బయట గెంటేస్తా. నీ క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తా. నువ్వు ఎక్స్ట్రాల్ చేస్తే ఇలానే చేతులు, నోరు అన్ని కొట్టుకుని మూసుకునేలా చేస్తాను. జాగ్రత్త. నా మీద మనీష వేయకూడని నింద వేసింది. అందుకు కూడా నేను బాధపడలేదు. ఆ టైంలో మీ మౌనమే నన్ను ఎక్కువగా బాధ పెట్టింది. మీ కళ్ళ ముందు ఒక ఆడదానికి అవమానం జరుగుతుంటే చూస్తూ ఎలా ఊరుకున్నారు? 4 గోడల మధ్య ఆడదాని బాధని అర్థం చేసుకోవడం కంటే నలుగురు ముందు ఆ ఆడదాని గౌరవం కాపాడడం ముఖ్యం. ఇప్పుడు కూడా మౌనంగా ఉన్నారేంటండి? మేమెక్కడికి వెళ్తున్నామో తెలిసి కూడా చూస్తూ ఉన్నారా? జున్నుకి డిఎన్ఏ టెస్ట్ చేయడం మిత్రకి ఇష్టం లేనట్టుగా మాట్లాడాడు. ఎక్కువసేపు ఇక్కడే ఉంటే ఇక్కడే ఆపేసేలా ఉన్నాడు. వెళ్దామా? టైం అవుతుంది. నాన్న, నేను అమ్మ మనీష బయటకు వెళ్తున్నాం. మీరు వస్తారా? అలాంటి చోటుకి మిత్ర రాలేడులే. అలాంటి ప్లేస్ అంటే అదెలాంటి ప్లేస్? వెళ్ళాక నీకే తెలుస్తుందిలే. ఆ ప్లేస్ కి నాన్న రాకూడదా? రావాల్సిన అవసరమే లేదు. మిత్రకి రిజల్టే ముఖ్యం.
అది మీ అమ్మకి తెలుసు. కారెక్కు లక్ష్మి. డ్రైవర్ పోనీ. పద జున్ను. ఏంటి మిత్ర, లక్ష్మిని ఆపలేకపోయానని బాధపడుతున్నావా, లేక మనీషా చేసిన పనిని సమర్థిస్తున్నావా? నీ మనసులో ఏముందో అదైనా చెప్పరా? నీ ఉద్దేశం ఏంటో బయటకు చెప్పు. మనీషా మీ బంధాన్ని అవమానిస్తోంది, నీ రక్తాన్ని అనుమానిస్తోంది, నీ వారసత్వాన్ని పరీక్షిస్తోంది. నీకు చీమ కుట్టినట్టయినా లేదా? నీ మనసు చెలించటం లేదా? ఆ మనసుని ఇప్పుడు బండరాయి చేసుకున్నావురా? తప్పు చేసిన తనను వదిలేసి ఏ తప్పు చేయని నన్ను అంటున్నావేంటి మామ్? తప్పు తప్పు తప్పు. లక్ష్మి ఏం తప్పు చేసిందిరా? నిన్ను పెళ్లి చేసుకోవడం తను చేసిన తప్ప? నిన్ను గండాల నుంచి కాపాడుకోవడం తను తప్ప? నువ్వు నా భార్యవి కాదు అని నువ్వు పదే పదే తన మొహం మీదే అంటున్నా. నీకోసమే ఉంటున్న లక్ష్మి ఏం తప్పు చేసిందిరా? ఏం నేరం చేసింది? అరవింద, ఏంటా ఆవేశం? ఆవేశం కాదండి, చాలా బాధగా ఉంది. సీతమ్మ తల్లి అగ్ని పరీక్ష గురించి విన్నాం. ఇప్పుడు లక్ష్మి శీల పరీక్షని చూస్తున్నాం. నందన్ వంశ కోడలు మనవడు నిందితులుగా బయటకు వెళ్లారండి. మిత్ర, వాళ్లపైన పడ్డ నింద నిజం కాదు అని నీకు తెలుసు, కానీ మౌనంగా ఉన్నావు. తను ఎదుర్కోబోయే పరీక్ష కన్నా నీ మౌనమే లక్ష్మిని ఎక్కువ బాధ పెడుతుందని నీకు తెలుసా? మిత్ర, ఒక అబద్ధాన్ని నమ్మడం ఎంత తప్పు, ఒక నిజాన్ని ఒప్పుకోకపోవడం కూడా అంతే తప్పురా. మగాడి జీవితంలో బాగా డబ్బైనా ఉండాలి, లేదా అర్థం చేసుకునే భార్య అయినా ఉండాలి. నీ జీవితంలో అవి రెండూ ఉన్నా కానీ నువ్వెందుకు సంతోషంగా లేవో తెలుసా? అబద్ధాన్ని నిజం అనుకోవడం వల్ల. మిత్ర, జీవితంలో మగాడికి భార్యని మించిన ఆస్తి లేదురా, సంతానాన్ని మించిన సంతోషం లేదు. మగాడు ఎప్పుడు ఆ రెండింటినీ నిర్లక్ష్యం చేస్తాడో అప్పుడు మనశ్శాంతిని పోగొట్టుకుంటాడు. తప్పు చేస్తున్నావు మిత్ర. కట్టుకున్న భార్యని, కన్న కొడుకుని, ఆఖరికి నిన్ను కన్న మమ్మల్ని కూడా బాధ పెడుతూ చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. ఈ తప్పు సరిదిద్దుకోకపోతే నువ్వు కోల్పోయేది తప్ప పొందేదేమీ ఉండదు. ఇది నా శాపం కాదు మిత్ర, తల్లిగా నా సలహా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.